నమస్కారం ఫ్రెండ్స్. నాకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ కన్నా ఆందోళనకరంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అబ్సల్యూట్ మెజారిటీతో పవర్లో వచ్చిన ప్రభుత్వము తెలంగాణలో అటు ఇటు కాకుండా బొటాబొటిగా పవర్లో వచ్చిన కాంగ్రెస్ కన్నా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఘోరంగా ఉంది. అంటే తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద తేడా లేదు. అంటే బొటాబొటిన గెలిచిన తెలంగాణ సర్కార్ ఎలా పనిచేస్తుందో దాదాపు అలాగే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో సర్కార్ అదే రీతిలో పనిచేస్తుంది. నా ప్రశ్న ఏమంటే, ఎందుకు? మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఈ మెజారిటీని ప్రజల సంక్షేమం కోసం కాకుండా రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు దీనిపై ఫోకస్ పెట్టకుండా తాయిలాలతో మొదలుపెట్టి తాయిలాలకే పరిమితమయ్యే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఆంధ్రప్రదేశ్కి ఎన్నో వీడియోలో డెవలప్మెంట్ కోసం 25+5 అంటే నియర్లీ 30 years టైం పడుతుంది అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో సర్కారు నెలకొని దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా ఇక్కడ అభివృద్ధి గురించి ఇంకా మాట ఆన్ గ్రౌండ్ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎకనామిక్స్ చదివిన దాంట్లో పీజీ చేసిన ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. ఇది హర్షించవలసిన విషయం. అదే తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ తెలంగాణ పర్ఫార్మెన్స్ ఒకటే అయితే మరి అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ ఏ ఎడ్యుకేటెడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ పాలనకు ఏదైనా డిఫరెన్స్ ఉండాలనా లేదా? నేను తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను. భయంగా గడిపేటప్పుడు మీరు ఒక ఛాన్స్ కోల్పోయారు. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టి అమరావతిని సింగపూర్ చేద్దామని 5 yearsలో ఫెయిల్ అయ్యి ఇంకో 5 years అంటే మధ్యలో 5+5 10 years కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు అభివృద్ధి జరిగితే 10+5 15 years అభివృద్ధి మీరు ఆంధ్రప్రదేశ్లో చేయాలి.
కానీ అన్ఫార్చునేట్లీ పాపులిజం అంటే పాపులారిటీ కోసం ఈ సెకండ్ ఛాన్స్ కూడా వదులుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ పై సానుభూతి లేదు, కానీ ప్రజలపై తీవ్రమైన సానుభూతి ఉంది. తెలంగాణలో నిలదీయటం, అప్పటికప్పుడు రిజల్ట్స్ చూపించటం ఇది ఆనవాయితీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేటెడ్ ప్లస్ బాగా అగ్రికల్చర్లో డెవలప్ అయిన ఒక ఎకానమీలో ప్రశ్నించడం అనేది ఐదర్ హద్దులు దాటిపోతుంది, అంటే డీసెన్సీ దాటిపోతుంది, లేదా కక్షపూరితంగానన్నా ఉంటుంది. మనం ఎప్పుడు లాజికల్ క్వశ్చన్స్ వేయాలండి. ఏ ప్రభుత్వానికైనా ఇలా ఆలోచించరు ఎందుకు, ఇలా ఆలోచించండి అని మనం చెప్పే అట్లా క్వశ్చన్స్ వేయాలి. మనం హైదరాబాదులో 4th సిటీని ప్రశ్నించాం, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రైల్ రోడ్ని ప్రశ్నించాం, మూసి ప్రక్షాళన ప్రశ్నిస్తున్నాం. అంటే అభివృద్ధి పేరుతో అన్యాచురల్, అంటే నాట్ సో ఇంపార్టెంట్, అర్జెన్సీ లేని అభివృద్ధిని మనం ప్రశ్నించాం. మనం ఎన్నో వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలప్మెంట్ పేరుతో చాలా రిస్కీ అసెట్స్ని క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అటువంటి మేధావి, రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయాలనే ఆకాంక్ష ఉన్న మేధావి 25-30 ఏళ్ల తర్వాత ఉపయోగంలోకి వచ్చే ప్రాజెక్ట్స్, అంటే బడ్జెట్ కోసం డబ్బులు లేని స్టేట్కు అటువంటి ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఎన్నో వీడియోల్లో డాటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి బూదిబండ లాంటిది, ఆంధ్రప్రదేశ్కి అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్ లేదా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఇండస్ట్రీస్ కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా వచ్చిన ఈ టైంలో ఎంప్లాయ్మెంట్ కోసం జనాలు అక్కడ లేరు. అంటే ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ పెట్టినా దానికి కావలసిన మ్యాన్ పవర్ తెలంగాణ, కర్ణాటక నుంచి రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఏజ్ బార్ అయిన వాళ్ళే చాలా మంది పాపులేషన్లో ఉన్నారు. యంగ్ పాపులేషన్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుకి వెళ్ళిపోయారు. వాళ్ళని రప్పించాలి అంటే వాళ్ళకు అకామిడేషన్, లైఫ్ స్టైల్ అనే 2 ఇష్యూస్ ట్యాకిల్ చేసినాక వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ టీసీఎస్ వచ్చింది, ఇక్కడ ఇన్ఫోసిస్ వచ్చేయండి అంటే ఏదో వ్యాన్లనో 2 వీలర్ మీదనో సామాన్లు మోసుకొని ఎవరు రారు. అంటే ఆన్ గ్రౌండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ when a person is getting employed in a software like industry, he should also get proper infrastructure to spend what he earns. లేదా అట్లీస్ట్ కాస్మోపాలిటన్ నేచర్ కావాలి. తను సంపాదించిన డబ్బు స్పెండ్ చేసే
ఆ దారులు కూడా కావాలి. ఆ దారులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ బూడిదలో వేసిన పన్నీరుతో సమానం. మనం ఈ విషయం ఎన్నో వీడియోల్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం క్లియర్లీ డిస్కస్ చేసుకున్నాం. మనం ఎన్నోసార్లు డేటా సెంటర్ కాకుండా ఈ ఎయిర్పోర్ట్స్ సెటప్ చేయడం, ఆంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్ట్స్ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జనాలు లేదా ఇంకో 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న జనాలకు ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అవసరం లేదు. అరాకొరా ఎయిర్పోర్ట్లతో పని నడిపించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎయిర్పోర్ట్స్పై పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఫైనాన్షియలీ మిస్మేనేజ్ చేస్తున్నారు అనే అలిగేషన్స్ ఉన్న ఒక రాష్ట్రం ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయకూడదు. మీ చేతిలో ఆ మినిస్ట్రీ ఉంది కదా అని ప్రతి గల్లీకి ఒక ఎయిర్పోర్ట్ కట్టడం ప్రమాదకరం. సరే, నా మాట ఎవరుంటారు, అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఏ తప్పులు చేయబోతుందో అదే తప్పులు చైనాలో గత 10 ఏళ్లలో 15 ఏళ్లలో జరిగిపోయింది. చైనా కూడా చంద్రబాబు నాయుడు లాగా, అంటే వాళ్ళ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అత్యుత్సాహంతో వ్యవహరించి ఇవాళ ఒక అంటే వందల వేల ఎయిర్పోర్ట్లలో, అట్లీస్ట్ వందల కొద్ది ఎయిర్పోర్ట్లలో ఒక 20-30 ఎయిర్పోర్ట్లు అంటే గట్టెక్కినాయి. అంటే అరాకొరా తమ వృత్తి కోసం సంపాదించే అంత స్థాయిలో ఉన్నాయి. మిగిలినవన్నీ లాస్లో ఉన్నాయి. అంటే వందలకు వందల ఎయిర్పోర్ట్లు లాసెస్లో ఉన్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే, ఒక ఎయిర్పోర్ట్లో డైలీ ఒక 60 to 70 ఫ్లైట్స్ వచ్చే కెపాసిటీ డెవలప్ చేసి పెట్టుకున్నారు. ఆశ్చర్యం ఏమంటే దీంట్లో 30% ఎయిర్పోర్ట్లలో రోజు ఒక ఫ్లైట్ వస్తుంది. రోజు ఒక ఫ్లైట్ వస్తుంది అంటే ఇవి కంప్లీట్ అయ్యి 5 years అయిపోయింది. ఇక్కడ డైలీ ఒక ఫ్లైట్ వస్తుంది. ఈ ఫ్లైట్ టైమింగ్ని బట్టి అక్కడ ఎంప్లాయీస్ 1-2 hours వర్క్ చేసి వెళ్ళిపోతారు. అంటే టోటల్ రోజులో ఒక ఎయిర్పోర్టు 2 గంటలే పనిచేస్తుంది. తర్వాత అది ఖాళీ మైదానమే. అంటే 60 నుంచి 70 ఫ్లైట్లు రాగల ఎయిర్పోర్ట్లు వందల సంఖ్యలో కట్టేసి అక్కడ ఇప్పుడు రోజుకు ఒక ఫ్లైట్ వస్తుంది. లక్షల కోట్లు వెచ్చిచ్చి కమిషన్ తినేసి ఎయిర్పోర్ట్తోనే డెవలప్మెంట్ సాధ్యమని అందరినీ నమ్మించి ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అని అక్కడంతా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యి ఒక 24 గంటల్లో ఎయిర్పోర్ట్ 2 గంటలే పనిచేస్తుంది అంటే ఆ చుట్టుముట్టు ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమై ఉంటుంది. ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అని అక్కడ చుట్టుముట్టు 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది ఎయిర్పోర్ట్ కాకముందే. ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ రోజు 2 గంటలే పనిచేస్తుంది. దాంట్లో ప్యాసింజర్స్ దిగే వాళ్ళు ఒక 20-30 మంది ఉంటున్నారు.
అంటే 20-30 మంది కోసం వందల కోట్లు ఖర్చు చేసి ఒక ఎయిర్పోర్ట్ నిర్మించి దాని చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైనాక అక్కడ రోజు 30 మంది దిగుతున్నారు. రేపు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతి కూడా ఇదే కానుంది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తున్న ఇతర ఎయిర్పోర్ట్ల పరిస్థితి కూడా అదే కానుంది. అంటే చైనా హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ అడ్వాన్స్. నేను మీకు ఇది ఏపీ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ సెటప్ చేస్తా అనగానే నేను ఎన్నో వీడియోస్ చేసిన. పాపులేషన్ డెన్సిటీ లేకుండా మీరు ఎయిర్పోర్ట్స్ కట్టకండి, 25 ఏళ్ల వరకు వడ్డీ కడుతూ ఉండాలి, దానిపై లాభం ఏం రాదు అని ఎన్నో వీడియోస్ చేసిన. అంటే నేను నా స్థాయిలో నేను చేస్తే ఎవడు చూడడు కదా, కానీ నేను చెప్పినాను లేదా. అసలు ఈ కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్టు 2 రాష్ట్రాలకు సరిపోయేంత ట్రాఫిక్ హ్యాండిల్ చేస్తుంది. మరి ఇక్కడ వరంగల్ ఎయిర్పోర్టు, నిజామాబాద్ ఎయిర్పోర్టు, ఈ బిదర్ ఎయిర్పోర్టు, అటగోలు ఎయిర్పోర్ట్లు ఎక్కడంటే అక్కడ కట్టేస్తే, అదే కాకుండా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రేణుగుంట, మళ్ళీ అక్కడ పైన విశాఖ దగ్గర ఎయిర్పోర్టు, 2 ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ చూస్తుంటే ఒకటితో ఒకటి పోటీ పడి ఏది సక్సెస్ కాకుండా పోతుంది అనే అంటే క్లియర్ కట్ మనకు ఇండికేటర్స్ వస్తున్నాయి. నేనేమంటా అంటే ఒక మినిస్ట్రీ మన చేతిలో ఉందని ఆ మినిస్ట్రీని పితికేయాలి అని చూస్తే దానివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చూసి ఉచిత బస్సులు పెట్టడం, ఆర్టీసీని ప్రభుత్వపరం చేయటం ఆంధ్రప్రదేశ్ చేసిన అతిపెద్ద మిస్టేక్స్. ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రము ఉచిత పథకాలకు అంటే బలైపోయి బాగా ఆలోచించి కష్టపడి పనిచేసే పాపులేషన్ని సోమరిపోతులుగా మార్చి అభివృద్ధి చేద్దామంటే అభివృద్ధి అవుతుందా? ఆల్రెడీ 10 years మీకు అభివృద్ధిలో తెలంగాణతో వెనుకబడి ఉన్నారు. అంటే టోటల్ ఇప్పుడు ఈ నెక్స్ట్ 3 years కంప్లీట్ అయితే 15 years గ్యాప్ వచ్చేస్తుంది మీకు తెలంగాణకు. అది కాకుండా తెలంగాణ అంటే కుంటుతూ మెల్లిగా నడుస్తూ పాకుతూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడుతుంది. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ప్రో ఆంధ్ర ఉన్నా అక్కడ చీఫ్ మినిస్టర్ తన రిసోర్సెస్ తెలంగాణ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ముందు వెళ్ళాలి అని ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకెళ్తున్నా ఆంధ్రప్రదేశ్ చేసే తప్పులు తెలంగాణకు అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అది ప్రమాదకరమైన థింగ్. మీ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి, మీరు దేంట్లో అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అక్కడ చేయకుండా వేల కోట్లు ఖర్చు అయ్యే ఎయిర్పోర్ట్లు కట్టేసి దానికోసం ప్లేన్ల కోసము ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చైనాలో ఇటువంటి వందల ఎయిర్పోర్ట్లు కట్టి ఒక సాధారణ బస్ స్టాండ్కు వచ్చిన బస్సు ట్రాఫిక్ కూడా ఆ ఎయిర్పోర్ట్కు రాక సిబ్బంది కూడా నియమించుకుంటే ఆ ఎయిర్పోర్ట్పై భారం అవుతుందని 2 గంటల కోసం పనిచేసే సిబ్బందిని ఎయిర్పోర్ట్లో పెట్టుకుంటున్నారు. అంటే అది మనకు హెచ్చరిక. చైనాలో వందల ఎయిర్పోర్ట్లు ఈ విధంగా, ఇప్పుడు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమంటున్నారో అటువంటివి కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కట్టేసారు.
అక్కడ లాభపడ్డారు ఎవరు అంటే గవర్నమెంట్ సీనియర్ బ్యూరోక్రాట్స్, ఈ ప్రాజెక్టు కట్టేటోళ్ళు, ప్రాజెక్ట్ డిజైనర్స్, వీళ్ళు లాభపడ్డారు కానీ ఆ ఏరియా డెవలప్ కాలేదు. అదే కాకుండా ఆర్థిక మాంద్యము, ప్రపంచంలో జరిగే ఘటనలకు చైనా డైరెక్ట్ లింక్ ఉంది కనుక, అది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కనుక, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఎయిర్పోర్ట్స్ పరిస్థితి ఇలా ఉంటే, ఒక పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వేల కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్లు కడితే దాని పరిస్థితి ఒక 10 ఏళ్ళు అయినాక ఎలా ఉండబోతుంది? అంటే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 10 ఏళ్ల తర్వాత అలా ఉంటే, అది కాకుండా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా లేదా హౌసింగ్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు ముందుంది. అంటే తెలంగాణ గ్రోత్ ఆగిపోతుంది కానీ వెనుకబోదు తెలంగాణ. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేసే మిస్టేక్స్ నుంచి ఒక 20 ఏళ్ళ క్రితం అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది తెలంగాణకు. అంటే ఇప్పటికే 15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇంకో 5 ఇయర్స్ అయితే ఇంకో 20 ఇయర్స్ గ్యాప్, తర్వాత ఇంకో 20 ఇయర్స్ డెవలప్మెంట్ కోసం, అంటే టోటల్ 30 to 40 ఇయర్స్ టైం. 40 ఇయర్స్లో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పటికే ఏఐ వల్ల సాఫ్ట్వేర్లో సంక్షోభం వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని దేశాలు తిరిగి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి అని అందరినీ అభ్యర్థించి తెచ్చుకునే లోపే ఒక రాష్ట్రం అప్పుల పాలైతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు లేకపోతే ఏ ఇన్వెస్టర్ వస్తాడు అనే నా మౌలిక ప్రశ్నకు జవాబుందా? నేను ఆంధ్రప్రదేశ్ మంచి కోరే చెప్తున్నాండి. అదే చంద్రబాబు నాయుడు ఒక 1000 బస్ డిపోలు కడతా అంటే సంతోషపడేవాడిని నేను. ఒక 10,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తా, ఎవడు తిరగకపోయినా పర్వాలేదు, 10,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా అంటే సంతోషపడేవాడిని. కానీ ఎయిర్పోర్ట్లు కట్టడం అంటే నేల విడిచి సాగు చేయటం, ప్లేన్లు ఎక్కే సామర్థ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాల్లో ఎంత శాతం మందికి ఉంది? హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క రద్దీ ఎక్కువై అమరావతికి షిఫ్ట్ అయితే, అంటే ఈ బఫర్ స్టాక్ను అమరావతి హ్యాండిల్ చేస్తే ఆ ఎయిర్పోర్ట్ నడుస్తుందా? అదే కాకుండా హైదరాబాద్ టు అమరావతి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఒక 2-3 గంటల్లో అమరావతి చేరుకునే వాళ్ళు గంట సేపు శంషాబాద్కి పోయి గంట సేపు ఫ్లైట్ దిగి మళ్ళీ ఒక గంట సేపు చెక్అవుట్ అయ్యి, అంటే ఒక 4-5 గంటలు ఫ్లైట్ ఎక్కితే పడితే 3 గంటల్లో అదే ప్లేస్లో రోడ్డు ద్వారా చేరుకుంటే ఎవడు ఫ్లైట్లో ఎక్కుతాడు? దయచేసి తెలంగాణ కన్నా అభివృద్ధి కాంక్షించే సర్కారు ఆంధ్రాలో ఉంది, అక్కడ వరకు సరిగ్గా ఉంది. కానీ ఇప్పుడు దొరికిన సెకండ్ ఛాన్స్ ఇలా ఎయిర్పోర్ట్లు గడిపేస్తే, అమరావతి భజన చేస్తూ గడిపేస్తే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అమరావతి ఇస్ ఎ పర్మనెంట్ క్యాపిటల్ అనే ఒక బిల్లు తెచ్చే సాహసం జరిగింది. అంటే అమరావతి పేరు ఇప్పుడు గుర్తింపు వస్తే అభివృద్ధి ఎప్పుడు జరగాలి? నేను చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అడుగుతున్నా. అక్కడ అభివృద్ధి కాంక్షించే సర్కారు ఉంది, కానీ ఆ సర్కారు అభివృద్ధిని విడిచి సంక్షేమం వైపు పోతుంటే జనాలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇప్పుడు ఆ సర్కారు అభివృద్ధి కాంక్షించే సర్కారు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్లకు బాగా పలుకుబడి ఉంది. అలాంటి సమయంలో
అభివృద్ధి కాకుండా సంక్షేమం ఎందుకు ఎంచుకుంటుంది? తెలంగాణ సంక్షేమం ఎంచుకుంటుంది అంటే వాళ్ళ ల్యాండ్ అసెట్స్, వాళ్ళ భూములు అమ్ముకున్న డబ్బులు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కుంటుబడిన 10 ఏండ్లు, ఇప్పుడు కుంటుబడిన 2 ఏండ్లు, అంటే 12 ఏండ్ల అంటే బఫర్ని ఎలా పూడ్చుకుంటుంది? బ్యాక్వర్డ్ బఫర్ని ఎలా పూడ్చుకుంటుంది? తెలంగాణలో టెంపరీ నివాసం ఉంటున్న ఆంధ్ర వాసులు సంక్రాంతికి తప్ప ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి మక్కువ చూపని జనాలు పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చైనాలో ఒక 24 అవర్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డిజైన్ చేసిన ఎయిర్పోర్ట్లు విత్ థరో ఇండస్ట్రియలైజేషన్ ఉన్నాయి కంట్రీలో ఇంత ఘోరమైన స్థితిలో ఎదుర్కొంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖం చూడని ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ల తర్వాత అభివృద్ధి ముఖం చూస్తే ఈ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మనం ఎప్పుడు చూడగలం? ఎయిర్పోర్ట్ ఒకసారి బుద్ధిబండగా మారితే, ఇప్పుడు అది ముంబై ఎయిర్పోర్ట్ అంటే అదాని తీసుకున్నాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే ఎవడు తీసుకుంటాడు, పూణే ఎయిర్పోర్ట్ అంటే తీసుకుంటాడు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే తీసుకుంటాడు, చెన్నై ఎయిర్పోర్ట్ అంటే తీసుకుంటాడు. మన జనాలు ఎక్కని దిగని అమరావతి ఎయిర్పోర్ట్ని ప్రైవేట్ వాడు కూడా ముట్టుకోడు. ఎందుకంటే అది బుద్ధిబండ గనక, అది రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కడ లేదు గనక ఏ ప్రైవేట్ అదాని కూడా వచ్చి తీసుకోడు, ఏ అంబానీ తీసుకోడు. మరి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క వాల్యూ ఏముండిపోతుంది? ఒక ఏరియా అభివృద్ధి మనకు 20 ఏళ్లలో కనిపిస్తుంది అని మనం ఎస్టిమేషన్ ఇస్తుంటే, దాంట్లో ఒక చిన్న భాగమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మనకు చైనా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చైనా కన్నా పెద్దవాళ్ళం కాదు కదా మనం ఇండస్ట్రియలైజేషన్. మనం మొదట తప్పేమో ఈ డేటా సెంటర్స్ తెచ్చుకుంటున్నాం. అదే ఒక పెద్ద బుద్ధిబండ ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి. ఇప్పుడు రిస్క్ కూడా, ఎందుకంటే ఇరాన్ వార్లో అన్ని డేటా సెంటర్స్ ఇరాన్ అమెరికన్ డేటా సెంటర్స్ అన్ని లేపేసింది. అంటే ఏదైనా కంట్రీ మీద దాడి చేస్తే దాని లక్ష్యం డేటా సెంటర్ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్స్ పెట్టడం వల్ల ప్రమాదమే కానీ ఉపయోగం ఏం లేదు. నేను ఇది ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చెప్పాను. అసలు నా ఛానల్ సబ్స్క్రైబర్ స్థాయి లేదు, అంత లేదేమో, కానీ నేను ఎలాంటి విషయాలు ఎంత అడ్వాన్స్గా ఎంత క్లియర్ కట్గా చెప్పాను. వేరేవాడైతే మీసలు తిప్పుతుండే ఇట్లా, చూసినావా నేను ఇట్లా. చైనాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం ప్లాన్ చేస్తుందో అదే 10-15 ఏళ్ళ కింద ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో రన్ కాక రోజుకు 1-2 గంటలు తూతు మంత్రంగా తీసి పనిచేస్తున్నారు. ఒక 70 అంటే స్లాట్స్ ఉన్న ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ యొక్క బేసిక్ సర్వీసెస్ కూడా ఇవ్వలేకపోతున్నారు. కరెంటు ఛార్జీలు కూడా భరించలేని పరిస్థితుల్లో చైనా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇది మనకు హెచ్చరిక కాకుంటే, మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కాకపోతే ఇంకొకటి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బ్లండర్ జరుగుతుంటే తెలంగాణలో నేను చెప్పిన కదా, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, RRR రైల్ రోడ్, మూసీ నీళ్ల ఫ్యూచర్ సిటీకి తరలింపు, ఫ్యూచర్ సిటీ, 12 వరుసల రహదారి, ఎలివేటర్ కారిడార్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్లు, శివాలయాలు. తెలంగాణలో
చదువు యొక్క అభివృద్ధి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోరుకుంటే మనం బాసర గుడిని పెద్దగా కడితే అంటే ఏం లాభం? క్వాలిటీ ఎడ్యుకేషన్, కాపీ కొట్టకుండా ఎడ్యుకేషన్, ఇవి మనకు కావాల్సింది. బాసర గుడి మీరు తిరుపతిలా కట్టినా, యాదగిరి గుట్టలా కట్టినా దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. అంటే కేసీఆర్ చేసిన మిస్టేక్స్ వీళ్ళు మళ్ళీ చేసి, ఆయన యాదాద్రి డెవలప్ చేసిండు కనుక నేను బాసర డెవలప్ చేస్తా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవి మనకు ముందు కావాలి. అప్పుడే సరస్వతీదేవి సంతోషిస్తుంది. కాపీ కొట్టే జనం వచ్చి తమ పిల్లలను, కాపీ కొట్టి పాస్ అయిన జనం తమ పిల్లలను తెచ్చి అక్షరాభ్యాసం చేస్తే సరస్వతీదేవి మనస్సు తల్లడిల్లుతుంది. చదువుకునే హాస్టల్ పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వండి. నాణ్యమైన ఫుడ్ కాదు. వాళ్ళు నాణ్యమైన ఫుడ్ తినడానికి మీ గవర్నమెంట్ హాస్టల్లో చేరతలేరండి. అది కూడా ఒక రీజనే, నాణ్యమైన ఫుడ్ పెట్టాలి. కానీ నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం మీ హాస్టల్లో చేరుతున్నారు. ఆ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వనంత వరకు మీరు బాసర గుడిని మీరు తిరుపతి చేస్తారో ఇంకేమైనా చేస్తారో మీ ఇష్టం, కానీ అది దేవికి ఖ్యాతి లేదు. ఖ్యాతి ఎప్పుడు వస్తుంది? తెలంగాణలో అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ హయ్యెస్ట్ ఉన్నాయి కంట్రీలా అంటే ఎవరికైనా సంతోషం అవుతుంది. కానీ ఇక్కడ బాసర గుడి ఒక 15 ఎకరాల్లో కడుతున్నా, 10 ఎకరాల్లో కడుతున్నా అంటే ఎవడు సంతోషపడాడు. కట్టొద్దని కాదు, యాదాద్రిలో 500 కోట్లు పెట్టి కట్టారు. లాభమేమి? టెంపుల్ సిటీ అని ఫేక్ ప్రచారం చేసి వేలాది ఎకరాలలో ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ ఘోరాలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? అంటే దేవుడు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను సహించడు. బాసర గుడి డెవలప్మెంట్ కరెక్టే, తప్పంటలేను. కానీ బాసర గుడి యొక్క ప్రాముఖ్యత దేనికి ఉంది? ఎడ్యుకేషన్కి ఉంది. మరి తెలంగాణలో ఎడ్యుకేషన్ ఏ స్టాండర్డ్లో ఉంది? సరస్వతీదేవి అని చూస్తుంటుంది కదా. కనుక అభివృద్ధి ప్రజల కాంక్షకు అనుకూలంగా లేకపోతే, లేదా అభివృద్ధి యొక్క ఫలాలు ప్రభుత్వం అయినా అనుభవించకపోతే, అంటే ఎయిర్పోర్ట్ కడితే అది లాభసాటిగా ఉండాలి, ఒక బస్ టెర్మినల్ కడితే అక్కడ బస్సులు వచ్చిపోవాలి, ఒక రోడ్డు వేస్తే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ దొరకాలి, ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ వేలాది మందికి ఉపయోగం కావాలి. ఇలాంటివి ఒక సర్కార్ నుంచి కోరుకుంటారు. కానీ మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎయిర్పోర్ట్ మినిస్ట్రీ మన చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్లు కడితే చైనా కన్నా ఘోరమైన పరిస్థితి ఉంటుంది మనకు. నేను ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. చైనాలో కూడా ఎయిర్పోర్టుతోనే అభివృద్ధి అని ఒక థీమ్ తీసుకొని వచ్చారు. వందలాది ఎయిర్పోర్ట్లు కట్టిండ్రు, ప్రతి ఊరికో ఎయిర్పోర్ట్. దాన్ని సస్టైన్ చేసే పాపులేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మరి ఏం లాభం? బస్ స్టాండ్లు కట్టినట్టు ఎయిర్పోర్ట్లు కట్టేసింది. ఇప్పుడు అదే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. నేనేమంటా అంటే ఆంధ్రప్రదేశ్ టోటలీ ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసి అమరావతికి ఒక చిన్న ల్యాండింగ్ స్ట్రిప్ పెట్టి ఒక ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే లక్షలాది మందికి ఉపాధి దొరికితే అది సరైన డెవలప్మెంట్. తర్వాత ఎయిర్పోర్ట్ గురించి ఆలోచిద్దాం. కానీ ల్యాండ్ ఫ్యూచర్లో దొరకదని వేలాది ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం సమీకరించి వేల లక్షల కోట్లు ఎయిర్పోర్ట్ కోసం పెట్టి అక్కడ ఒక రోజుకు 2 ఫ్లైట్లు దిగితే ఇది ఎక్కడ తెలియబడ్డారు? తెలంగాణలో ఇటువంటి పాలిటిక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
ఇది మొత్తం రియల్ ఎస్టేట్ దందా హైదరాబాద్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ అంటే స్పష్టంగా ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ వస్తుందంటే చుట్టుముట్టు ప్రైవేట్ డెవలప్మెంట్ అయితే అది నష్టము, ప్రభుత్వం డబ్బు కూడా వేస్ట్. ఇప్పుడు మన న్యాచురల్ కదా, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే వరంగల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ బూమ్. అక్కడ రోజుకు ఒక ఫ్లైట్ దిగుతాయి, 2 ఫ్లైట్లు దిగుతాయి. లాభం ఏమి? అంటే రోజుకు 200-300 మంది కోసం లక్షల కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాలని. వరంగల్ ఏం కావాలి? మంచి మార్కెట్ యార్డులు కావాలి, మంచి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలి, మంచి చేనేత పరిశ్రమలు కావాలి, మంచి గార్మెంట్ ఇండస్ట్రీస్ కావాలి, మంచి స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసే బోర్డు కావాలి, పండ్లు అవన్నీ ఎక్స్పోర్ట్ చేసే దానికి వచ్చే మినీ కార్గో టర్మినల్ కావాలి, డ్రై పోర్ట్స్ కావాలి, ఇంటర్నేషనల్ లింకేజెస్ కావాలి. జియో ట్యాగింగ్ కోసం ప్రభుత్వం ప్రయత్నించాలి. అంటే ఏరియాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ ప్రజల్లో జీవన విధానంలో మార్పులు వచ్చి అభివృద్ధి చెందుతుంది. కానీ గంజి తాగే వాళ్లకు ఎయిర్పోర్ట్లు కడితే ఏం లాభం? ముందు వాళ్ళ స్థాయి బిర్యానీ తినేటట్టు కావాలి. ఇళ్ళు కట్టుకోవాలి, కార్లు తీసుకోవాలి, కార్లకు రోడ్ వేయాలి, రోడ్ల తర్వాత ఎయిర్పోర్ట్లు కట్టాలి. అంటే ప్రతి మనిషి కారులో తిరిగే స్టేజ్ వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అందం చందం ఉంటుంది, అది ఉపయోగకరంగా ఉంటుంది. లేదా చైనాలో అభివృద్ధి పేరిట ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కరప్షన్ జరిగిందో అలాగే ఇలా ఇక్కడ కూడా జరుగుతుంది. కరప్షన్ లేకున్నా ఇది బూదిబండలాగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇలాంటి ప్లాన్స్ మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 12 ఏళ్ల మోసం జరిగింది. తెలంగాణ ఈ ఒడిదుడుకులను తట్టుకోగలదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, జనాలు ఉన్నారు, ఎలాగోలాగా నెట్టుకొచ్చే అంత రెవెన్యూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి కుంటుపడుతున్న సమయంలో కుంటూ పాకుతుంటూ అభివృద్ధి వైపు అడుగుడు వేసే సమయంలో ఇలాంటి బుదిబండలు రాష్ట్రానికి తగిలిస్తే రాష్ట్రం ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతి ప్రయత్నాన్ని పక్కకున్న రాష్ట్రాలు అడ్డుకుంటాయి కూడా, అడ్డుకోవాలి కూడా. కాంపిటీషన్ వల్ల ఏవైనా చేయొచ్చు. కానీ మనంతకు మనం మన రాష్ట్రాన్ని హర్ట్ చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. మీరు వేలాది బస్టాండ్లు కట్టండి, తప్పులేదు. వేలాది స్కూల్స్ కట్టండి, తప్పులేదు. ఒక 10-15 షిప్ యార్డ్స్ కట్టండి, తప్పులేదు. ఉచితంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ ఇవ్వండి, తప్పులేదు. కార్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరీస్ వస్తున్నాయి, వాళ్ళకి ఉచితంగా ల్యాండ్ ఇవ్వండి, తప్పులేదు. కానీ ఎయిర్పోర్టే అభివృద్ధి అనడం నేటి కాలంలో అతిపెద్ద బ్లండర్ అని 2 ప్రభుత్వాలకు నేను హెచ్చరిస్తున్నాను. అభివృద్ధి ఎలా ఉంటుందో చైనా ప్రపంచానికి చూపించింది. చైనా ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అలాంటి దేశానికి ఇలాంటి చేదు అనుభవాలు మనకు ఒక గుణపాఠం కాదా అని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను అడుగుతూ, హెచ్చరిస్తూ, నమస్కారం.